చౌడేశ్వరీదేవి జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు కాళికాదేవి ఉపాసకులు జ్యోతిష్య పండిత్ ఎంకే శాస్త్రి గారు మీ హస్తరేఖలు ముఖ లక్షణము ఫోటో జాతకం చూసి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలుపగలరు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా చౌడేశ్వరీదేవి పూజలు చేసి పరిహారం చేయగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. సెల్ 9481312761. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, మన లక్ష్యం కోసం మిగతా వాటిని సాక్రిఫైస్ చేయకపోతే చివరికి మన లక్ష్యాన్నే సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం మోడలింగ్ ఫీల్డ్లో ఉండే ఇష్యూనే. దాదాపు 7 దశాబ్దాలుగా ప్రపంచ అందాల పోటీలు జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇక ఈ అందాల పోటీలని ప్రపంచ దేశంలోని ప్రధాన నగరాల్లో నిర్వహించగా భారతదేశంలో ఇప్పటి వరకు 3 సార్లు నిర్వహించారు. అలా గతంలో 1996లో ఢిల్లీలో, 2023లో బెంగళూరులో నిర్వహించగా 2025లో హైదరాబాద్లో నిర్వహించడం జరిగింది. ఇక తెలంగాణ జరూరానా నినాదంతో తెలంగాణ ప్రభుత్వం 250 కోట్లని ఖర్చు పెట్టి ప్రతిష్టాత్మకంగా ఈ పోటీలని నిర్వహించింది. ఇక ఈ పోటీలు జరుగుతున్నప్పుడే పాకిస్తాన్ భారత్ మధ్య సైనిక దాడుల్లాంటి అంతర్రాష్ట్ర పరిణామాలు చోటు చేసుకున్నప్పటికీ ప్రారంభం నుండి ముగింపు వరకు ఎటువంటి అడ్డంకులు లేకుండా తెలంగాణ ప్రభుత్వం దగ్గరుండి చూసుకుంది. అలా 108 దేశాల నుండి మోడల్స్ హైదరాబాద్కి రావడం, మే 10 నుండి స్టార్ట్ అయిన ఈ ఈవెంట్ అట్టహాసంగా జరుగుతున్న క్రమంలో మిస్సింగ్ ల్యాండ్ మధ్యలోనే ఈ పోటీ నుండి తప్పుకొని మీడియా ముందుకు వచ్చి ఆర్గనైజర్స్ తమని వేశ్యల్లాగా చూస్తున్నారని, రాజకీయ నాయకులు స్పాన్సర్స్ దగ్గరికి వెళ్లమని ఫోర్స్ చేస్తున్నారని ఆరోపించడంతో ఈ చర్యపై ప్రతిపక్ష నాయకులు విమర్శిస్తూ సంస్కృతి సాంప్రదాయాల్ని కలిగి ఉన్న భారతదేశంలో ప్రైవేట్ సంస్థలు ఆర్గనైజ్ చేసే నగ్న ప్రదర్శనలకి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వడం కరెక్ట్ కాదని, ఈ పోటీలను ఇమీడియట్ గా రద్దు చేయాలని బీజేపీతో పాటు హిందూ సంఘాలు కూడా డిమాండ్ చేశాయి. ఇక అలా తెలంగాణ ప్రభుత్వం వెనకడుగు వేయకుండా మే 10 నుండి 31 వరకు సక్సెస్ఫుల్ గా ఈ ఈవెంట్ ని నిర్వహించి ఫైనల్స్ ని హైదరాబాద్ లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ లో ఆర్గనైజ్ చేశారు. ఇక ఇండియా నుండి రాజస్థాన్ కి చెందిన మిస్ ఇండియా నందిని గుప్తా ఈసారి మిస్ వరల్డ్ లో ఇండియాని రిప్రజెంట్ చేయగా ఆమె ఖచ్చితంగా మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుస్తుందని అందరూ అనుకున్నారు. అందుకు తగ్గట్లే ఈమె ప్రతి రౌండ్ లోనూ తన టాలెంట్ తో అలరిస్తూ 108 మంది కంటెస్టెంట్ల నుండి టాప్ 25 కి చేరుకుంది. ఇక అలా మన ఇండియాకి చెందిన సోను సూద్, నమ్రతా శిరోద్కర్, మనూషి చిల్లర్, రానా లాంటి వారు జడ్జెస్ గా ఉన్న నందిని టాప్ 8 లో కూడా రాకుండా ఎలిమినేట్ అవడంతో భారత ప్రజలు ఒక్కసారిగా నిరాశకు గురయ్యారు. ఒకవేళ నందిని మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలిచుంటే ఆ పోటీల్లో ఎక్కువ సార్లు కిరీటాన్ని గెలిచిన దేశంగా ఇండియా రికార్డ్ ని క్రియేట్ చేసేది. అలా ఇప్పటి వరకు 1966లో రీటా పరియా, 1994లో ఐశ్వర్యరాయ్, 1997లో డయానా హైడన్, 1999లో యుక్తాముఖి, 2017లో మనూషి చిల్లర్ మిస్ వరల్డ్ టైటిల్ ని సొంతం చేసుకోగా వెనిజులా దేశం కూడా 6 సార్లు టైటిల్ ని గెలవడంతో భారత్ వెనిజులా మధ్య టై అయింది. ఇక ఇప్పుడు నందిని గుప్తా టైటిల్ ని మిస్ అవ్వడంతో ఈ రికార్డ్ మిస్ అయిందనే చెప్పొచ్చు. ఇదిలా ఉంటే హైదరాబాద్ లో జరిగిన హోరాహోరీ మిస్ వరల్డ్ పోటీలో థాయిలాండ్ కి చెందిన ఓపల్ సుచత్ చవాంగ్ శ్రీ 72వ విశ్వసుందరిగా కిరీటాన్ని దక్కించుకొని మిస్ వరల్డ్ 2025 గా నిలిచింది. ఇక ఈమె టైటిల్ ని విన్ అవ్వడంతో పాటు 9 కోట్ల నగదు బహుమతిని, 1 సంవత్సరం పాటు వరల్డ్ ట్రిప్ ని, బ్రాండ్ అడ్వర్టైజ్మెంట్లకి అవకాశాలని కూడా అందుకుంది. అసలు మోడలింగ్ అంటే ఏంటి? అక్కడ నిజంగానే లైంగిక వేధింపులుంటాయా? మోడలింగ్ చేయకపోతే అందాల పోటీల్లో పాల్గొనలేమా? అందులో వారికి ఎదురయ్యే సమస్యలేంటి అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఫ్యాషన్ ఇండస్ట్రీ అంటే ఫోటో షూట్స్, డిజైనర్ క్లాత్స్ తో ర్యాంప్ వాక్స్, ప్రైవేట్ పార్టీస్ అని అందరూ అనుకుంటారు. కానీ ఎవ్రీ గ్లిటర్స్ ఈజ్ నాట్ గోల్డ్ అనేలా కనిపించే ప్రతిదీ నిజం కాదనే చెప్పొచ్చు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈ వీడియోని పూర్తిగా చూస్తే మీకే అర్థమవుతుంది. ముఖ్యంగా మోడల్, యాక్టర్ అవ్వాలనే అమ్మాయి, అబ్బాయిలు తప్పకుండా ఈ వీడియోని చూడాల్సిందే. ఇక మెయిన్ మ్యాటర్ లోకి వెళ్తే ఒక 17 ఏళ్ల వయసున్న అమ్మాయి ఇంట్లో ఆర్థిక పరిస్థితుల కారణంగా తల్లిదండ్రులని కష్టం లేకుండా చూసుకోవాలని, డబ్బుని బాగా సంపాదించాలని అనుకుంటుంది. అలా డబ్బు సంపాదించే మార్గం కోసం తనకు తెలిసిన ఫ్రెండ్స్ ని అడగగా సినిమాలో పనిచేసే హీరో హీరోయిన్స్ బాగా డబ్బు సంపాదిస్తారు, ఇక నువ్వు హీరోయిన్ అయితే బాగా డబ్బులు సంపాదించొచ్చు, కానీ హీరోయిన్ అవ్వడం అంత సులువు కాదు, కానీ హీరోయిన్ అవ్వడానికి సులభమైన మార్గం మోడలింగ్, నువ్వు మోడల్ అయితే ఈజీగా సినిమాల్లో ఛాన్సులు వస్తుందని ఆ ఫ్రెండ్స్ ఈ అమ్మాయికి చెప్పడంతో ఆ మాటల్ని ఈ అమ్మాయి సీరియస్ గా తీసుకొని మోడలింగ్ ఏజెన్సీని కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది. అలా కొన్ని మోడలింగ్ ఏజెన్సీలో తిరిగిన తర్వాత చూడటానికి మంచి హైట్, ఫిజిక్, ఏజ్ కూడా తక్కువగా ఉండడంతో ఈమెను ఆ యాడ్ ఏజెన్సీ సెలెక్ట్ చేసి ముందుగా ఒక ఫోటోషూట్ ని చేయమని చెప్తారు. అది వారు చెప్పిన ఫోటోగ్రాఫర్ తోనే ఫోటోషూట్ చేయాలి. దానికి 50,000 నుండి ₹1,00,000 దాకా ఖర్చు అవుతుంది. ఇక ఆ ఫోటోగ్రాఫర్ నుండి ఆ ఏజెన్సీకి కూడా కమిషన్ ఉంటుంది. అలా ఆ యాడ్ ఏజెన్సీ ఆ అమ్మాయి పిక్స్ ని పెట్టుకొని కొన్ని బ్రాండ్స్ కి రిఫర్ చేస్తే
వాళ్ళకి ఈ మోడల్ నచ్చితే అన్ని సబబుగా జరుగుతాయి. ఒకవేళ రిజెక్ట్ చేస్తే ఈమెను ఆ ఏజెన్సీ నుండి పంపించేస్తారు. ఇక ఆ అమ్మాయి చేసిన ఫోటోషూట్ డబ్బులు కూడా పోయినట్టనే చెప్పొచ్చు. అలా సెలెక్ట్ అయిన అమ్మాయితో ఆ ఏజెన్సీ అగ్రిమెంట్ వేసుకుంటుంది. అందులో ఈ ఏజెన్సీ ఆ అమ్మాయికి అకామిడేషన్ తో పాటు ఫుడ్ ని కూడా ప్రొవైడ్ చేస్తామని, కానీ అందుకు వీరు ఆమెకు వచ్చే సాలరీలో ఫుడ్ కి స్టే కి కట్ చేసుకొని మిగిలిన డబ్బుల్లో వీరు ఆ అమ్మాయిని బ్రాండ్ కి రిఫర్ చేసినందుకు గాను 25% కమిషన్ కూడా తీసుకుంటామని ఆ అగ్రిమెంట్ లో ఉంటుంది. ఇక ఈ మోడల్స్ కి నెలకి 2-3 సార్లు పని దొరుకుతుంది. అందుకు వీరికి నెలకి 10,000 నుండి 40,000 వరకు వారికున్న ఎక్స్పీరియన్స్ మీద ఇవ్వడం జరుగుతుంది. కానీ కొత్తగా వచ్చే మోడల్స్ కి ఇక్కడ డబ్బులు ఇవ్వకుండా వీళ్ళు కొన్ని ఓచర్స్ ని ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ అమ్మాయిలు ఏ బ్రాండ్స్ కి మోడల్ గా ర్యాంప్ వాక్ చేస్తే ఆ బ్రాండ్ కి సంబంధించిన ఓచర్స్ ని ఇస్తారు. ఇక ఆ ఓచర్స్ ని ఉపయోగించి ఆ బ్రాండ్ క్లాత్స్ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ ఓచర్స్ కి బదులుగా డబ్బుల్ని కావాలని డిమాండ్ చేస్తే ఆ ఏజెన్సీ వాళ్ళు ఫారెన్ ట్రిప్స్ అని సూపర్ మోడల్ చేస్తామని ఫేక్ ప్రామిస్ తో ఆ అమ్మాయిలకి ఆశ పుట్టించి వారి నోరుని మూసేస్తారు. ఇక ఆ మోడల్స్ కి ఇక్కడ నుండే రియల్ టాస్కులు మొదలవుతాయి. అలా ఒక మోడల్ కెరియర్ అనేది తనకి 30 ఏళ్ళు వచ్చేంత వరకే. ఇక ఈ 30 ఏళ్ళు వచ్చే లోపలే తను అనుకున్నది సాధించాలనే ప్రెషర్ కూడా ఎక్కువ అవుతుంది. ఒకవేళ ఆ అమ్మాయికి 30 ఏళ్ళు దాటితే 17 నుండి 20 ఏళ్ళ అమ్మాయిని ఆ అమ్మాయి ప్లేస్ లో రీప్లేస్ చేయడం జరుగుతుంది. ఇక ఈ కాంపిటీషన్ ని తట్టుకోవాలంటే వీళ్ళు తమ బాడీని 0 సైజులోనే మెయింటైన్ చేయాల్సి వస్తుంది. ఇక ఈ ప్రాసెస్ లో డిజైనర్ డిజైన్ చేసిన డ్రెస్సెస్ వీరికి ఫిట్ కాకపోతే ఆ డ్రెస్ ని ఎక్కువగా తక్కువగా చేయకుండా మోడల్ నే మార్చేస్తారు. కాబట్టి ఆ భయంతోనే మోడల్ సరిగా తినక సన్నం అవ్వడానికి చాలా విధాలుగా ట్రై చేస్తారు. ఇక అందులో మొదటిగా కాటన్ బాల్స్ తింటారు. ఇందులో చిన్న చిన్న కాటన్ బాల్స్ ని జ్యూస్ లో ముంచుకొని తింటారు. దీంతో వారికి కాస్త ఎనర్జీ దొరికి కడుపు నిండినట్టే ఉంటుంది. అలాగే 0 సైజుని కూడా మెయింటైన్ చేయొచ్చు అనేది వీరి ఉద్దేశం. కానీ ఈ పద్ధతి సేఫ్ కాదనే చెప్పొచ్చు. ఒక సర్వేలో తేలింది ఏంటంటే 40% మోడల్స్ ఈటింగ్ డిజార్డర్ తో బాధపడుతున్నారని, అందులో ముఖ్యంగా అనోరెక్సియా నర్వోసా అనే వ్యాధి. ఇక ఈ వ్యాధి సరిగా తినకుండా ఉండడంతో స్కెల్టన్ లాగా అమ్మాయిలు తయారవుతారు. ఆ తర్వాత భోజనం మీద వీరికి ఇంట్రెస్ట్ ఉండదు. ఇక బులేమియా నర్వోసా అనే వ్యాధి. ఇందులో మోడల్స్ తమకిష్టమైన ఫుడ్ ని తిని ఆ తర్వాత టాబ్లెట్ వేసుకొని వామిట్ ద్వారా ఆ ఫుడ్ ని బయటకు తీసేస్తారు. ఈ డిజార్డర్ వల్ల 2006 నుండి 2022 వరకు 400కు పైగా మోడల్స్ చనిపోవడం బాధాకరం. ఇదిలా ఉంటే మోడలింగ్ షోస్ మంత్లీ 2 or 3 టైమ్స్ ఉండటంతో ఆ టైంలో వీరికి పీరియడ్స్ వస్తే బ్లీడింగ్ తో పాటు బ్లోటింగ్ రావడంతో బాడీ సైజెస్ లో కొన్ని మార్పులు వస్తాయి. దీంతో ఆ షో టైం కి పీరియడ్స్ రాకుండా బర్త్ కంట్రోల్ పిల్స్ ని ఆ మోడల్స్ తీసుకుంటారు. దీంతో పీరియడ్స్ డిలే అయ్యి ఆ షోలో పార్టిసిపేట్ చేస్తారు. ఇక బర్త్ కంట్రోల్ పిల్స్ ని ఎక్కువగా తీసుకోవడంతో బాడీలో హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అయి ఆ అమ్మాయిల బాడీలో చేంజెస్ వచ్చి సన్నగా ఉన్న అమ్మాయి ఉన్నట్టుండి లావైపోవడంతో ఆమె మోడలింగ్ కెరియర్ ముగుస్తుందనే చెప్పొచ్చు. ఇలా చాలా మంది మోడల్స్ కి జరిగిందనే చెప్పొచ్చు. మీరు అడగొచ్చు, సరిపోయే డబ్బు రాకపోయినా సోషల్ మీడియాలో మాత్రం లగ్జరీ హౌస్ లో ఉంటూ లావిష్ కార్ లో తిరుగుతూ ఫారెన్ టూర్స్ అని ప్రైవేట్ జెట్స్ లో ఎంజాయ్ చేస్తున్నట్టు కాస్ట్లీ ఫుడ్ ఐటమ్స్ ని తింటూ ఫొటోస్ ని వేస్తారు కదా అనే డౌట్ మీకు రావచ్చు. ఇక్కడ నిజానికి ఒక మోడల్ తనకున్న ఏజ్ లిమిట్ లో సంపాదించుకొని సెటిల్ అవ్వాలని ప్రైవేట్ పార్టీస్ ఫారెన్ ట్రిప్స్ కి వెళ్తుంటారు. ప్రైవేట్ పార్టీస్ లో డబ్బుండే బిజినెస్ మ్యాన్స్ ఒక ప్రాజెక్ట్ ని సొంతం చేసుకోవాలని తమ క్లయింట్స్ కి పార్టీస్ ని అరేంజ్ చేస్తారు. క్లయింట్స్ ని అన్ని విధాలుగా తృప్తిపరచాలని మోడల్ ఏజెన్సీ ని కాంటాక్ట్ అయితే ఆ ఏజెన్సీ వారు వాళ్ళ దగ్గర ఉండే మోడల్స్ ని డబ్బు కోసం ఆ పార్టీస్ కి పంపిస్తారు. అంటే పార్టీస్ లో ఆ మోడల్స్ అటెండ్ అవ్వడానికి ఒక ప్రైజ్ అయితే వారితో రాత్రంతా స్పెండ్ చేయడానికి ఇంకో ప్రైజ్ ఉంటుందనే చెప్పొచ్చు. అలా వీరు ఒక నైట్ కి 20,000 నుండి ₹1,00,000 దాకా సంపాదిస్తారు. ఇక ఇలా పార్టీస్ లోనే వీరికి మత్తుమందు అలవాటు అవుతుంది. ఇక వీరు ఆ మత్తుమందుని ఉపయోగించడానికి వెనకాడరు. ఎందుకంటే ఇష్టం లేని వారితో గడపాలంటే ఏదో ఒక నశ కావాలి కాబట్టి వీరు కాదనలేరు. ఇక ఫారెన్ ట్రిప్స్. ఇక్కడ మోడల్స్ కి దుబాయ్ లాంటి ప్లేసెస్ లో చాలా డిమాండ్ ఉంటుంది. ముఖ్యంగా 18 నుండి 20 ఏళ్ళ అమ్మాయిలకి 1 లక్ష నుండి 5 లక్షల వరకు ఒక నైట్ కి పే చేస్తారు. ఇక అక్కడికి వెళ్ళిన మోడల్స్ ఏదో మోడలింగ్ వర్క్ మీద ఫారెన్ కి ప్రైవేట్ జెట్ లో వచ్చినట్టు ఫొటోస్ ని దిగి దాన్ని ఇన్స్టాగ్రామ్ లో వేస్తారు. దీంతో వాళ్ళకి ఫాలోయింగ్ ఎక్కువై ఆ పాపులారిటీతో వీరికి ప్రైవేట్ పార్టీస్ కి ఇన్విటేషన్ వస్తుందని చెప్పొచ్చు. ఇక ఒకవేళ ఫారెన్ ట్రిప్స్ కి గానీ ప్రైవేట్ పార్టీస్ కి గానీ వెళ్ళిన మోడల్ అక్కడున్న క్లయింట్స్ కి సహకరించకపోతే వారు తిన్న ఫుడ్ కి, తాగిన డ్రింక్స్ కి మరియు వారి ఫ్లైట్ టికెట్స్, హోటల్ రూమ్ బిల్స్ కూడా ఆ ఏజెన్సీ ఆ మోడల్ నుండి వసూలు చేస్తారు. అందుకే మోడలింగ్ కి వెళ్లే అమ్మాయిలు ఇలాంటి యాక్టివిటీస్ లో పాల్గొంటారు. అప్పుడే వాళ్ళు మోడలింగ్ ఫీల్డ్ లో యాక్టివ్ గా ఉండగలరు. ఒకవేళ ఏజెన్సీ ద్వారా జరిగే విషయాల్ని బయట పెట్టాలని చూస్తే ఆ అమ్మాయిలని వేరే కంట్రీస్ కి అమ్మేయడమో లేకపోతే ఈ ప్రపంచంలోనే లేకుండా చేసి ఆత్మహత్య చేసుకుందని క్రియేట్ చేస్తారు. ఇక ప్రతి ఒక్క మోడల్ హైఫై లైఫ్ ని లీడ్ చేసేందుకు
డబ్బుండే ఏదో ఒక బిజినెస్ మ్యాన్ తో ఎఫ్ఐఆర్స్ పెట్టుకుంటారు. ఆ ఎఫ్ఐఆర్స్ వల్లే ఆ మోడల్ లగ్జరీ లైఫ్, లావిష్ కార్, జ్యువెలరీస్ ని తీసుకొని వాటిని సోషల్ మీడియాలో పెట్టి వేరే వాళ్ళకి జలస్ తెప్పించే ప్రయత్నాలు కూడా చేస్తారు. దీంతో వీరిని చూసి వేరే అమ్మాయిలు కూడా మోడల్ అయి తను కూడా డబ్బు సంపాదించి లగ్జరీ లైఫ్ ని లీడ్ చేయాలని అనుకుంటారు. ఇక ఈ ఫ్యాషన్ ఫీల్డ్ లో ఎవరు వారి ప్రొఫెషనల్ లైఫ్ లో జరిగిన డార్క్ సీక్రెట్స్ ని రివీల్ చేయరు. ఎందుకంటే వేరే వాళ్ళు కూడా వీరు అనుభవించిన కష్టాల్ని అనుభవించాలనే ఉద్దేశంతోనే. ఇక మోడలింగ్ చేస్తున్నప్పుడే కొంతమందికి ఇదంతా నచ్చక మోడలింగ్ కి గుడ్ బై చెప్పేసి పెళ్లి చేసుకుంటే, ఇంకొంతమంది అందాల పోటీల్లో పాల్గొని మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్, మిస్ ఇండియా అవుతారు. మరికొంతమంది చెడు అలవాట్లకి బానిసై ఆ మత్తు కోసమే తమ లైఫ్ ని స్పాయిల్ చేసుకుంటారు. ఇక అలా అందాల పోటీల్లో పాల్గొనాలన్నా మోడలింగ్ ఫీల్డ్ లో ఉన్నట్టే అక్కడ కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్ వర్తిస్తాయి. అలా తమకి కంఫర్ట్ గా ఉంటూ స్పాన్సర్స్ కి ఫేవరెట్ గా ఉండే మోడల్స్ నే ఫైనల్ చేసి జడ్జెస్ అడిగే క్వశ్చన్స్ ముందే వారికి ఇచ్చి ప్రిపేర్ చేస్తారు. దీంతో వారు స్టేజ్ పైకి కాన్ఫిడెంట్ గా వచ్చి ధైర్యంగా మాట్లాడుతూ తోటి కంటెస్టెంట్ల కంటే గ్రాండ్యూర్ కాస్ట్యూమ్స్ ని వేసుకుంటూ అలరించడంతో వారికే కిరీటాన్నిచ్చి మిస్ వరల్డ్ గా అనౌన్స్ చేస్తుంటారు. ఇక హైదరాబాద్ లో జరిగిన అందాల పోటీల్లో నందిని గుప్తా ఖచ్చితంగా గెలుస్తుందనుకున్న వారికి నిరాశే మిగిలింది. అలా జడ్జెస్ అయిన నమ్రత, రానా, సోను సూద్, మనూషి చిల్లర్ నందిని గుప్తాని టాప్ 8 లో సెలెక్ట్ చేయకపోవడంతో నెటిజన్లు వారిపై తీవ్ర ఆక్రోశాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే మిస్ వరల్డ్ టైటిల్ ని మిస్ థాయిలాండ్ అయిన ఓపల్ సుచత్ గెలుచుకోవడంతో ఈ సంవత్సరం ఈ పోటీలకి ఫుల్ స్టాప్ పడిందని చెప్పొచ్చు. నేను ఆల్రెడీ ఈ మిస్ వరల్డ్ అందాల పోటీలు ఎలా జరుగుతాయనే దానిపై ఒక వీడియో చేశాను, ఎండ్ కార్డ్స్ లో ఇస్తాను, చూడని వారుంటే చూడండి. మీకు ఫేవరెట్ మిస్ వరల్డ్ కంటెస్టెంట్ ఎవరనేది మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఎన్నో టీ రుచులతో మీరు అలసిపోయి ఉంటారు. అందుకే మీకోసం బేబర్ చాక్లెట్ ని తీసుకొస్తున్నాం. ఇది రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇందులో ఉండే ఫ్లవనాయిడ్లు రక్తనాళాలని వృద్ధి చేసి గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది. చాక్లెట్ టీ తాగడం ద్వారా ఒంట్లో కొవ్వు పెరగడాన్ని నియంత్రిస్తూ మతిమరుపుని కూడా తగ్గిస్తుంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి. కానీ మన వెబ్సైట్ లో ఆర్డర్ చేసుకుంటే మంచి ఆఫర్స్ ఉన్నాయి. ఫోక్స్, లక్ష్యం కోసం ప్రయత్నించేటప్పుడు ఎవరు తోడున్నా లేకపోయినా ముందుకు సాగిపోవాలంతే. ఇది ఫోక్స్ మోడలింగ్ గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.